ఆయన అన్నాడు తొందరలో అలాగే కడతాను, కానీ ముందు నా తమ్ముడిని బతికిస్తే కడతానన్నాడు. నువ్వు కట్టు తమ్ముడిని బతికిస్తానన్నారు. కాదు, ముందు తమ్ముడిని బతికించు, నేను కడతానన్నారు. సంకల్పం చేస్తే ఎంతసేపు అండి? ఆ పిల్లాడు ఆయన బతికాడు. ఇప్పుడు గుడి కట్టన్నారు. అప్పుడు అన్నాడు, అయ్యో మా తమ్ముడి కోసం అన్నాను గాని గుడి కట్టడానికి డబ్బులు ఉండాలి, వేటగాడిని నా దగ్గర డబ్బు ఎక్కడ ఉంది అన్నాడు. ఆయన అన్నారు, గుహలో పులి దూరింది కదా, లోపలికి వెళ్ళి పులిని చంపు, ఆ గుహలో నిధులున్నాయి, ఆ నిధి పట్టుకొచ్చి గుడి కట్టన్నారు. అంటే ఈ విల్లి అనేటటువంటి వాడు ఆ గుహలో దూరి పులిని చంపి నిధిని తెచ్చి గుడి కట్టాడు. అది పుత్తూరు అనబడేటటువంటి కుగ్రామం విల్లి అనేటటువంటి వాడి చేత దేవాలయ నిర్మాణం భగవంతుని పనుపున జరిగింది కాబట్టి విల్లిపుత్తూరైంది. ఆ విల్లిపుత్తూరుకి గరుడుని యొక్క అంశలో భట్టనాథులు వచ్చారు. ఆ భట్టనాథులే పెరియాళ్వార్. ఆ పెరియాళ్వార్ ఒకనాడు పుష్పవాటిక పెంచుతుండగా తులసివనంలో భూదేవి యొక్క అంశలో ఆ గోదాదేవి ఆవిర్భవించింది.